నా ప్రాజెక్ట్ ఐడియా వచ్చేసి టర్న్ ప్రొడక్ట్స్ ఇంటూ సినిమాటిక్ యాడ్స్ అనమాట. లెట్స్ సే సింపుల్గా నేను గూగుల్లో థమ్స్అప్ని సెర్చ్ చేశాను అండ్ ఈ టిన్ని సింపుల్గా తీసుకొచ్చి నేను ఇక్కడ ఇమేజ్ లెక్క డ్రాప్ చేశాను. అండ్ నెక్స్ట్ నేను యానిమేషన్ ప్రాంప్ట్ని ఇచ్చాను. సో చాట్‌జీపీటీతో జనరేట్ చేపించి నెక్స్ట్ ఇక్కడ నేను ఎక్స్పోర్ట్ ఆప్షన్స్ని అయితే చూస్ చేసుకున్నా. సో 9:16 అని అండ్ జనరేట్ యానిమేషన్ మీద క్లిక్ చేసిన తర్వాత నాకు ఈ విధంగా ఒక యాడ్ని జనరేట్ అయితే చేస్తుంది. సో నా ఐడియా అయితే ఇదనమాట. ఒకసారి నేను ఏదైతే ఇమేజ్ ఇచ్చానో దీన్ని మనకి ఏ విధంగా యాడ్ లెక్క కన్వర్ట్ చేసిందో దాన్ని కూడా ఒకసారి ప్లే చేస్తాను, మీరైతే చూడండి. సో ఇక్కడ మనం దీనికి సంబంధించిన యానిమేషన్ ని జనరేట్ చేయట్లేదు, ఇటువంటి యానిమేషన్స్ ని క్రియేట్ చేసే వెబ్సైట్స్ ని మనం డిజైన్ చేస్తున్నాం అనమాట. సో దాన్ని మీరు అర్థం చేసుకోవాలి. అండ్ ఇటువంటి కూలెస్ట్ వెబ్సైట్స్ ని కూడా మనం అంతే ఫ్రీగా చేయొచ్చు. ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాసెస్ ని నేను డిస్కస్ అయితే చేశాను. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు కూడా అయితే చూడండి. సో మనం ఎక్స్ప్లోర్ చేస్తున్న ఏ వెబ్సైట్ వచ్చేసి ఆన్ స్పేస్ అనమాట. జస్ట్ మీరు గూగుల్లో ఆన్ స్పేస్ అని సెర్చ్ చేయండి అండ్ యూఐ చూడడానికి మనకి ఇంత కూల్గా అయితే ఓపెన్ అవుతుంది. అండ్ నెక్స్ట్ మనం టాప్ లో రీడ్ చేయొచ్చు, నో కోడ్ ఏ యాప్ బిల్డర్ బిల్డ్ మొబైల్ అండ్ వెబ్ యాప్స్ ఇన్స్టెంట్లీ అని. అండ్ నావిగేషన్ బార్ లో మనకి 3 ఆప్షన్స్ ఉన్నాయి. సో ఏజెంటిక్ మీద మనం క్లిక్ చేసినట్లయితే సెపరేట్ సెక్షన్ లో మనకి యాప్ బిల్డ్ చేసుకోవడానికి ఆప్షన్ అయితే ఉంది. జస్ట్ మనం ఇక్కడ ప్రాంప్ట్ ని ప్రొవైడ్ చేస్తే ఇన్స్టెంట్లీ మనకి యాప్ కూడా బిల్డ్ అయితే అయిపోతుంది. లేదు నేను సెపరేట్ గా ఐఓఎస్ గానీ ఆండ్రాయిడ్ యాప్స్ ని బిల్డ్ చేస్తాను అనుకుంటే ఇక్కడ మనం ఐఓఎస్ ఆండ్రాయిడ్ యాప్స్ ని ఇన్స్టెంట్లీ క్రియేట్ చేయొచ్చు నో కోడ్ తో. అండ్ ఇక్కడ కూడా మనం ఐడియాని ప్రాంప్ట్ లెక్క అయితే ప్రొవైడ్ చేయొచ్చు. జస్ట్ సెండ్ మీద క్లిక్ చేస్తే మన యాప్ కూడా ఇన్స్టెంట్ గా అయితే క్రియేట్ అవుతుంది. లేదు నేను వెబ్సైట్ ని డిజైన్ చేస్తాను అనుకుంటే వెబ్సైట్ ఆప్షన్ ని చూస్ చేసుకోవచ్చు. ఇది కూడా మనకి నో కోడ్, మీకు తెలిసిందే. బిల్డ్ ఫుల్ స్టాక్ వెబ్ యాప్స్ అని అయితే చూడొచ్చు. ఇక్కడ కూడా మనం ఫుల్ స్టాక్ వెబ్సైట్స్ ని ఇన్స్టెంట్ గా అయితే క్రియేట్ చేయొచ్చు, అది కూడా ఏఐ ఇంటిగ్రేషన్ తో అనమాట. సో ఫస్ట్ నేను చాట్‌జీపీటీలోకి వచ్చేసాను. నాకు సంబంధించిన ఐడియా నేను ఇక్కడ ఇచ్చాను. నాకు ఒక ప్రాంప్ట్ అయితే ఇచ్చింది. సో ఫస్ట్ నుంచి నేను డ్రాగ్ చేస్తున్నాను ఎండింగ్ వరకు. సో సింపుల్ గా దీన్ని నేను కాపీ చేసుకుంటున్నాను అండ్ ఆల్సో టాప్ లో మీకు చూపిస్తాను చూడండి, ఒకసారి రీడ్ చేయండి కావాలంటే దీన్ని. మీరు కూడా మీ ఐడియాని ఈ విధంగా డిస్క్రైబ్ చేయండి. అండ్ ప్రాంప్ట్ అడిగితే మనకి ప్రాంప్ట్ ని చాట్‌జీపీటీ జనరేట్ చేస్తుంది. అండ్ సింపుల్ గా మనం ఆన్ స్పేస్ లోకి వచ్చేసి వెబ్సైట్ అయితే వెబ్సైట్ ఆర్ ఏదైనా ఆప్షన్ ని చూస్ చేసుకొని జస్ట్ ఇక్కడ మీరు ప్రాంప్ట్ ని పేస్ట్ చేసేయండి. ఇక్కడ మనం బ్యాక్ ఎండ్ ని సెపరేట్ గా డేటాబేస్ ని సెపరేట్ గా ఏ ఇంటిగ్రేషన్ చేయమని మనం ఆన్ స్పేస్ కి చెప్పాల్సిన అవసరం లేదు. జస్ట్ మనం సింపుల్ గా ఇక్కడ రియాక్ట్ అయితే రియాక్ట్. సో క్లౌడ్ ఇక్కడ మీరు చూడొచ్చు. సో ఇక్కడ మనకి సూపర్ బేస్ ని యూజ్ చేస్తుంది, లేదా మీరు క్లౌడ్ ని చూస్ చేసుకోవచ్చు. జస్ట్ మనం పబ్లిక్ అని పెట్టుకోవచ్చు ఆర్ మనం కావాలంటే ప్రైవేట్ పెట్టుకోవచ్చు. కానీ ప్రో అడుగుతుంది కాబట్టి పబ్లిక్ లో ఉంచేసుకొని జస్ట్ మీరు సెండ్ మీద క్లిక్ చేయండి సరిపోతుంది. సో ఏదైతే ఐడియా ఇచ్చామో ఐడియాని అంతే ఇన్స్టెంట్ గా మనకి ఒక ఏఐ ఇంటిగ్రేటెడ్ వెబ్సైట్ లెక్క మనకి ఆన్ స్పేస్ అయితే జనరేట్ చేస్తుంది. దీంట్లో కావాలంటే మనం పేమెంట్స్ కోసం స్ట్రైప్ ఇంటిగ్రేషన్ కూడా చేసుకోవచ్చు. సో ఇది మనకి అదర్ టాపిక్ అనమాట, దీన్ని మనం పక్కన పెడదాం. సో ప్రెజెంట్ ఆన్ స్పేస్ మనకి థింకింగ్ అని చూడొచ్చు. ఆల్సో ఫ్రీగా మనకి 500 క్రెడిట్స్ అయితే ఉన్నాయి. సో సింపుల్ గా మనం ఒక అకౌంట్ ని క్రియేట్ చేసుకుంటే మనకి 500 క్రెడిట్స్ ఇస్తారు అండ్ డైలీ ఇవి మనకి చేంజ్ కూడా అయితే అవుతాయి. సో ప్రెజెంట్ మనకి జనరేట్ చేస్తుంది. సో మళ్ళీ మనం ఎండింగ్ లో అయితే మాట్లాడదాం. అండ్ అంతే ఫాస్ట్ గా మనకి వెబ్సైట్ ని కూడా డిజైన్ అయితే చేసేసింది. సో వాట్స్ బిల్ట్ అని చూడొచ్చు. సో ప్రెజెంట్ ఏమేమి ఫీచర్స్ యాడ్ చేసిందో వాటిని ఇక్కడ మనం చూడొచ్చు. సో నెక్స్ట్ స్టెప్స్ కూడా ఇక్కడ మనకి ప్రొవైడ్ చేసింది. లైక్ కనెక్ట్ ఆన్ స్పేస్ ఏఐ వీడియో జనరేషన్ సోరా విఈఓతో మనకి రీప్లేస్ చేయమని అయితే చెప్తుంది. సో ప్రెజెంట్ మనకి డెమోని క్రియేట్ అయితే చేసింది. వర్రీ అవ్వద్దు, ప్రతిదీ ప్రాక్టికల్ గా స్టెప్ బై స్టెప్ కూడా అయితే చూపిస్తా. సో సింపుల్ గా స్టార్టింగ్ నేను కొత్త ట్యాబ్ ఓపెన్ చేశాను. లెట్స్ సే నేను థమ్స్ అప్ ఇమేజ్ అని అయితే సెర్చ్ చేస్తా. అండ్ థమ్స్ అప్ ఇమేజెస్ మనకి చాలానే వస్తాయి కదా. సో డ్రింక్ అనేది చెప్తా. సో డ్రింక్ అని అయితే మెన్షన్ చేసా. సో ఇలా మనకి చాలా వస్తున్నాయి. సో దీంట్లో మనకి ఏదైతే బాగుందో దాన్ని మనం సెలెక్ట్ అయితే చేద్దాం. సో స్టార్టింగ్ మనకి టిన్ ఉంది కాబట్టి టిన్ నేను సెలెక్ట్ చేసా. అండ్ ఇప్పుడు నేను దీంట్లోకి వచ్చినట్లయితే ఇక్కడ మనకి ప్రోడక్ట్ ఇమేజ్ లో డ్రాప్ ప్రోడక్ట్ ఇమేజ్ హియర్ అంది కదా. జస్ట్ నేను దీంట్లోకి వచ్చేసి ఇక్కడ నుంచి సెలెక్ట్ చేస్తున్నాను. ఈ వెబ్సైట్ లోకి వచ్చేసి ఇక్కడ నేను డ్రాగ్ అండ్ డ్రాప్ అయితే చేశాను. సో ఇక్కడ మనకి మిస్ మ్యాచ్ అయింది. సో తప్పుగా చేశాను. జస్ట్ మీరు దీంట్లోకి వచ్చేయండి. దీన్ని ఇక్కడ నుంచి మీరు డ్రాగ్ చేసేసి పక్క దీంట్లోకి వచ్చేసి ఇక్కడ మీరు డ్రాప్ చేసేయండి. సో ఈ విధంగా మనకి డ్రాప్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ సింపుల్ గా మనం పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకి యానిమేషన్ ప్రాంప్ట్ ఉంది కాబట్టి చాట్‌జీపీటీలోకి వచ్చినట్లయితే సో యానిమేషన్ ప్రాంప్ట్ ని కూడా దీనికి నేను ఆల్రెడీ ప్రీవియస్ గా అడిగాను. సో దీన్ని ఇక్కడ నుంచి నేను కాపీ చేసుకుంటున్నాను. దీంట్లోకి వచ్చేసి ఇక్కడ నేను పేస్ట్ చేస్తున్నా. సో జనరేట్ యానిమేషన్ అని చూడొచ్చు. సో సింపుల్ గా దీని మీద అయితే నేను క్లిక్ చేసా. సో ఇక్కడ మనకు చూడొచ్చు. సో అనలైజింగ్ ప్రోడక్ట్ అని, జనరేటింగ్ ఫస్ట్ ఫ్రేమ్ అని,
ఎందుకంటే ఫస్ట్ ఫ్రేమ్ ని లాస్ట్ ఫ్రేమ్ ని మనకి ఇది జనరేట్ అయితే చేయాలి యాజ్ పర్ అవర్ గివెన్ ఇమేజ్ అనమాట. సో ఏదైతే మనం ఇమేజ్ ఇస్తామో దానికి సంబంధించిన ఫస్ట్ ఫ్రేమ్ ని లాస్ట్ ఫ్రేమ్ ని జనరేట్ చేస్తుంది. నెక్స్ట్ మనకి వీడియోని కూడా సక్సెస్ఫుల్ గా జనరేట్ చేసేసింది. సో నేను మాట్లాడుతున్న లోపే ఒకసారి ప్లే చేస్తా. సో ప్రెజెంట్ మనకి ఇది ఒక డెమో వీడియో అనమాట, మీరు వర్రీ అవ్వద్దు. సో ఫస్ట్ మనకి డైరెక్ట్ గా సార్ అని ఇంకా మనకి వియో అని ఇంటిగ్రేట్ అయితే చేయలేదు. సో ప్రెజెంట్ ఒక డెమో మోడల్ ని యూజ్ చేసింది. అండ్ ఇప్పుడు మనం దీన్ని ఏం చెప్దాము అంటే నెక్స్ట్ స్టెప్స్ ఏవైతే ఇచ్చిందో వీటిని సింపుల్ గా మనం ప్రొవైడ్ చేద్దాం. సో మూడోది జస్ట్ ఈ 2 థింగ్స్ ని నేను కాపీ చేసుకుని ఇక్కడ పేస్ట్ చేసిన నెక్స్ట్ స్టెప్స్ లో. సో వీటిని ఇప్పుడు మనం చేయమందాం. సో యాడ్ దీస్ ఫీచర్స్ 2 అనేది చెప్దాం. సో దట్ మనకి సార్ అని విఏఓని ఇంటిగ్రేట్ చేస్తుంది. సో దట్ మనం ఇమేజ్ నుంచి సినిమాటిక్ యాడ్స్ ని కూడా మనం జనరేట్ అయితే చేయించవచ్చు. అండ్ ఎండింగ్ లో దీని గురించి ప్రాక్టికల్ గా అయితే మాట్లాడదాం. అండ్ అంతే ఫాస్ట్ గా అండ్ సక్సెస్ఫుల్ గా మన సినిమాటిక్ యాడ్స్ జనరేటర్ అని మన ఏఐ ఇంటిగ్రేటెడ్ ఫుల్ స్టాక్ ప్రాజెక్ట్ కూడా మనకి ఆన్ స్పేస్ రెడీ చేసేసింది. అండ్ ఎండింగ్ లో మనకి ఎక్స్పోర్ట్ ఫార్మాట్ అనే కొత్త ఫీచర్ ని కూడా యాడ్ చేసింది. సో డిఫరెంట్ ఫార్మాట్స్ లో మనం ఇప్పుడు వీడియోస్ ని జనరేట్ చేయించవచ్చు. అండ్ దీన్ని ఇప్పుడు మనం ట్రైల్ చేసే ముందు లెఫ్ట్ సైడ్ మనం కొన్ని సజెషన్స్ ని చూడొచ్చు. సో కీప్ బిల్డింగ్ అని అండ్ ఈ ఇంప్రూవ్మెంట్స్ ని కూడా మనం మన వెబ్సైట్ కి సంబంధించి యాడ్ అయితే చేసుకోవచ్చు కొత్త ఫీచర్స్ లాగా అనమాట. అండ్ టాప్ లో మీరు చూడండి ఇంటిగ్రేటెడ్ ఓపెన్ ఏఐ సోరా వియా ఓపెన్ స్పేస్ ఏఐ. దీనికి అర్థం ఏంటి? సో దీనికి వేరేగా మనం మాన్యువల్ గా ఏపీఐ కీని ప్రొవైడ్ చేయలేదు, ఓపెన్ స్పేస్ ద్వారానే. సో వియా ఓపెన్ స్పేస్ అని చూడొచ్చు మనకి సోరాకి సంబంధించిన ఓపెన్ ఏఐ వల్ల ఆ ఏపీఐని కూడా మనకి ఇంటిగ్రేషన్ అయితే చేసింది. అండ్ ఇప్పుడు మనం దీన్ని టెస్ట్ అయితే చేద్దాం. సో దానికోసం నేను దీంట్లోకి వచ్చేసి సేమ్ అదే ఇమేజ్ నేను ఇక్కడ తీసుకొచ్చేసి డ్రాప్ చేస్తున్నాను. సో డ్రాగ్ అండ్ డ్రాప్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనం ప్రాంప్ట్ ఇవ్వాలి. సో ప్రీవియస్ గా ఏదైతే మనం యూజ్ చేసామో ఎగ్జాక్ట్ సేమ్ ప్రాంప్ట్ ని కాపీ చేసుకుంటున్నాను అండ్ ఇక్కడ నేను పేస్ట్ చేస్తున్నా. అండ్ ఆల్సో ఇక్కడ నేను రేషియోని చూస్ చేసుకుంటున్నాను వెర్టికల్ అని. నెక్స్ట్ మనకి ఇక్కడ జనరేట్ యానిమేషన్ అని చెప్దాం. సో మనకి మొత్తం ప్రీవియస్ దానిలాగానే జరుగుతుంది. అండ్ దీనికోసం కూడా అయితే మనం వెయిట్ చేద్దాం. అండ్ సక్సెస్ఫుల్ గా మనకి యాడ్ ని కూడా జనరేట్ చేసేసింది. అండ్ టాప్ లో మీరు చూడొచ్చు సేమ్ ఏదైతే ఇమేజ్ ని మనం ఇక్కడ నుంచి ఇచ్చామో అదే ఇమేజ్ మనకి ఇక్కడ ఉంది. అండ్ ఆల్సో ఎవ్రీథింగ్ నేను చేంజ్ చేయలేదు. సో టిక్ టాక్ లో ఉంచాం అండ్ సక్సెస్ఫుల్ గా జనరేట్ చేసింది ఒకసారి ప్లే చేస్తాను చూడండి. సో ఎంత కూల్ గా మనకి యాడ్ ని జనరేట్ చేసిందో మీరు ఇక్కడ చూడొచ్చు. సో ఇటువంటి యాడ్స్ ని మనం జనరేట్ చేయాలి అంటేనే మనకి చాలా మనీతో కూడుకున్న విషయం అనమాట. అటువంటిది మనం ఏఐని ఇంటిగ్రేట్ చేసి అది కూడా ఓపెన్ ఏఐకి సంబంధించిన సోరా అని ఏపీఐ కీని కూడా మనం ప్రొవైడ్ చేయకుండా దీంతో మనం ఇంటిగ్రేట్ చేయించాం. అండ్ టోటల్ ఒక ఫుల్ స్టాక్ ఏఐ వెబ్సైట్ ని మనం డిజైన్ అయితే చేసాం. అండ్ దీన్ని ఇంకా ఎక్స్టెండ్ చేయాలి అనుకుంటే ఆప్షన్స్ ని యూజ్ చేసి మీరు ఫ్రీ క్రెడిట్స్ ఎప్పుడైతే మీకు డైలీ లోడ్ అవుతాయో వాటితో మీరు దీన్ని ఎక్స్టెండ్ చేయండి. ఒకవేళ మీరు కోడ్ ని చూడాలి అనుకుంటే టాప్ లో ఆప్షన్ ఉంది. సో కోడ్ ని ఇక్కడ నుంచి మీరు యాక్సెస్ చేయొచ్చు. ఆల్రెడీ మీకు రియాక్ట్ వచ్చినట్లయితే ఈ ఫైల్స్ అన్ని కూడా మీకు ఒక ఐడియా ఉంటుంది. లేదు డేటాబేస్ ని చూడాలంటే క్లౌడ్ లోకి రావచ్చు. సో డేటాలో మనం చూస్తే ఇక్కడ యూజర్స్ ఎటువంటివి లేవు, కానీ స్టోరేజ్ లోకి వస్తే మనం ఏదైతే వీడియోస్ ని జనరేట్ చేయించామో ఆ ఇమేజెస్ ని వీడియోస్ ని ఇక్కడ మనం అయితే చూడొచ్చు. అండ్ డేట్ ని టైం ని కూడా మనం చూడొచ్చు. అండ్ ఆల్సో మనం ఏఐలోకి వచ్చినట్లయితే సో సోరా 2 అని చూడొచ్చు. సో దట్ మన దీంట్లో ఓపెన్ ఏఐకి సంబంధించిన సోరాని ఇంటిగ్రేట్ చేసింది కదా ఆన్ స్పేస్ అనేది, ఆ సోరా మోడల్ కూడా ఇక్కడ మనకి మెన్షన్ అయితే చేసింది. సో చాలా కూల్ గా మనకి వెబ్సైట్ అయితే డిజైన్ చేస్తుంది. సో ప్రెజెంట్ ఫ్రీగా నడుస్తుంది కాబట్టి యూటిలైజ్ చేసుకోండి. సో మళ్ళీ చెప్తున్నాను. అండ్ ఇటువంటి వీటిని మీరు క్రియేట్ చేయండి. అండ్ ఆల్సో మీరు వీడియోని డౌన్లోడ్ చేసుకోవాలి అనుకుంటే జస్ట్ మీరు డౌన్లోడ్ MP4 మీద క్లిక్ చేయండి. సో ఆటోమేటిక్ గా మీకు అది డౌన్లోడ్ కూడా అయితే అయిపోతుంది అనమాట. అండ్ ఏ విధంగా మీకు ఈ వీడియో అనిపించిందో దాన్ని కూడా నాకు కమెంట్ సెక్షన్ లో అయితే తెలియజేయండి.